అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 25వ తారీఖు ఏప్రిల్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్రవారం. ఈరోజు తిథి ద్వాదశి ఉదయం 8:21 వరకు, తదుపరి త్రయోదశి. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 5:43 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర తెల్లవారు 4:23 వరకు, తదుపరి రేవతి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. బంధువర్గంతో విభేదాలుంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనల స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. తదుపరి మిథున రాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. తదుపరి సింహరాశి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు. రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. తదుపరి కన్యరాశి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. బంధుమిత్రుల వియోగం బాధను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మాత్రంగా మారుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి ధనుస్సు రాశి. అనుకున్న పనుల వ్యవహారాలు సజావుగా సాగవు. మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన శిరోబాధలు కలుగుతాయి. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. తదుపరి మకర రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి ఊరట చెందుతారు. సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. తదుపరి మీనరాశి. మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.